ఐటీ హబ్కి చాలా నియర్గా ఉండే విధంగా ఒక మంచి ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారా? అది కూడా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా 30 మినిట్స్ డ్రైవ్లో మన ప్రీమియం విల్లాకి రీచ్ అయ్యే విధంగా, అంతేకాకుండా ఎయిర్పోర్ట్కు జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ అయ్యే విధంగా ఒక ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొని వచ్చాం. ప్రీమియం విల్లానే కాదండి, చాలా లావిష్ విల్లా అన్నమాట ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే. ఒకసారి మనం కమ్యూనిటీ దగ్గరికి వెళ్దాం. ఆ టోటల్ ఎన్ని ఎకరాలు వస్తుంది, దాని ప్రైస్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. వెళ్దాం పదండి. ఇదే అండి ఆ ప్రాజెక్టు, ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి చాలా నియర్ బై అనేది ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. కంప్లీట్గా లగ్జరీ ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్టు. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి మనం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ చూద్దాం. ప్రజెంట్ ఏ విధంగా వర్క్ జరుగుతుంది ఏంటి. ఇందులో మెయిన్గా అమ్యూనిటీస్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇందులో వచ్చేసి కంప్లీట్గా ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ఈ ప్రాజెక్టు పక్కనే కనుక చూసుకున్నట్టయితే 2000 ఎకరాల్లో మనకు అర్బన్ ఫారెస్ట్ కూడా ఉందండి. దీని పక్కనే మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల చాలా నేచర్ ఫ్రెండ్లీ కూడా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, చాలా నీట్గా కూడా మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. ఇందులో 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లో విల్లాస్ అయితే ఇస్తున్నారు. మీకు ఒకసారి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, విల్లాస్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం పదండి. ఈ టోటల్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కానీ ప్రజెంట్ విల్లాస్ అయితే చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఇందులో వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఉండే విధంగా ఇటువైపు ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్కి ఇటువైపు వచ్చేసి 2000 ఎకర్స్లో అర్బన్ ఫారెస్ట్ ఉందన్నమాట. దీనిలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా జరగవు. మనకేంటంటే దీనివల్ల మంచి నేచర్ ఉంటుందన్నమాట. ఫ్రెష్ ఎయిర్ ఉండే విధంగా, చాలా పీస్ఫుల్గా ఉండే విధంగా, నేచర్కి దగ్గరలో ఉన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆ గచ్చిబౌలి అలాంటి పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్లలో కాకుండా నేచర్కి దగ్గరగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. మనం గచ్చిబౌలి కూడా ఫాస్ట్గా వెళ్ళాలి అని అంటే బెస్ట్ వేగా ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ 25 నుంచి 30 మినిట్స్ డ్రైవ్లో మనం గచ్చిబౌలి రీచ్ అయ్యే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి చాలా నియర్ బై, 15 కూడా చాలా నియర్ బై ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ మనకు కన్స్ట్రక్షన్ స్టేటస్ చూడొచ్చండి, చాలా ఫాస్ట్గానే అయితే వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు 500 స్క్వేర్ యార్డ్ విల్లా అనమాట. ఈ విధంగా మనకు పక్కనే 500, 300 అట్లా డిఫరెంట్ సైజెస్లో ఇందులో మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ వైపు కూడా చూడొచ్చు, ఇటువైపు కూడా మనకు కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అయితే చాలా ఫాస్ట్గా ప్రజెంట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కంప్లీట్గా ఈ విల్లాస్ కనుక చూసుకున్నట్టయితే రెడ్ బ్రిక్స్ తోటి ఈ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకు సైజెస్ పరంగా కూడా చూసుకున్నట్టయితే 300 గజాల నుంచి 550 గజాల వరకు కూడా, ఇంకా పెద్ద సైజులో కూడా మనకు కస్టమైజ్ కూడా కావాలన్నా కానీ వీళ్ళు ఇస్తారండి. అంటే మీరు ఒక 1000 గజాలు తీసుకొని దానిలో పెద్ద విల్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటాము కస్టమైజ్, ఆ విధంగా వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే ఇది ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, విల్లా ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలాంటి ప్రీమియం ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.